ఇప్పుడు ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్స్ ఉన్నప్పుడు దానికి ఒక మీటర్ సిస్టమ్ ఎందుకు పెట్టకూడదు? ఎవరు ఎంత వాడుకుంటే అది మీటర్ ఆధారితంగా ఎందుకు వాళ్ళు యూటిలైజ్ చేసుకోకూడదు? అలాంటి క్రమంలో ఖచ్చితంగా దానికి వాళ్ళు బాధ్యులై ఉంటారు. రెస్పాన్సిబుల్ యూసేజ్ అనేది ప్రజల్లో కూడా వస్తుంది. కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు ఎలాగో మనం వాళ్ళు మీటర్ రీడింగ్ తోనే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. అది హౌస్ హోల్డ్ కూడా మనం తీసుకురాగలిగితే ఇదంతా వేస్ట్ అయిపోయే వాటర్ కూడా మనం అరికట్టే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక నియోజకవర్గంలో 2-3 డివిజన్లు ఆదర్శంగా తీసుకొని ప్రతి డివిజన్ లో ప్రతి హౌస్ హోల్డ్ కి మీటర్ సిస్టమ్ ని బిగించి, ఇప్పటికే మనకి గ్యాస్ కనెక్షన్ ద్వారా గ్యాస్ ని మీటర్ ద్వారా యూజ్ చేసుకుంటూ నెలకి వాళ్ళు వాడిన దాన్ని బట్టి అమౌంట్ కట్టుకునే పరిస్థితి మనకు ఆల్రెడీ ఉంది. అదే విధంగా వాటర్ కూడా మనం పెట్టినప్పుడు ఇలా సమ్మర్ లోనే కాదు, ఎప్పుడు కూడా వాటర్ అనేది చాలా బాధ్యతాయుతంగా యూటిలైజ్ అయ్యే ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు? అది ఈ కార్పొరేషన్ లో నుంచి మనం ఒక రెజల్యూషన్ తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. సరిగా స్విమ్మింగ్ పూల్స్ పెట్టుకుంటున్న పరిస్థితుల్లో, కార్ వాషింగ్ అనే పరిస్థితుల్లో మరి ఒక్కొక్కరికి 4-5 కార్లు ఉంటాయి అధ్యక్ష. వాళ్ళందరూ వాటిని వాష్ చేయడానికి ఇవే వాటర్ వాడతారు. మరి ఒకటే బండి ఉన్న వాడికి వాడంత వాటర్ వాడడు. అలాంటప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ లోకైనా ఈ మీటర్ రీడింగ్ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు ఒక రెస్పాన్సిబుల్ యూసేజ్ కోసం మనం ఎందుకు తీసుకురాకూడదు అధ్యక్ష? దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కూడా పరిగణలో తీసుకొని ఒక మంచి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ రోజు వాటర్ అనేది ఏ టైంలో ఎప్పుడు వదులుతున్నారో తెలియట్లేదు అధ్యక్ష. పనులకి చాలా పొద్దున్నే వెళ్ళిపోయే వాళ్ళు అర్ధరాత్రి కూర్చొని దాన్ని పట్టుకోవడం కోసం కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఇలా ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీటర్ సిస్టమ్ పెడితే 24 hours 24/7 వాటర్ వస్తున్న క్రమంలో చాలా రెస్పాన్సిబుల్ గా దాన్ని యూజ్ చేసుకుంటారు అధ్యక్ష. ఇప్పుడు ఆ వాటర్ రావడం కోసం వాళ్ళు అర్ధరాత్రులు మేలుకోవాల్సిన పరిస్థితి ఉండదు, ఆఫీసులు మానుకోవాల్సిన పరిస్థితి ఉండదు అధ్యక్ష. కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి చక్కటి పరిష్కారంగా ఉండబోతుంది. మీరు దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష.